తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. రాయలసీమ వ్యాప్తంగా అటవీ భూములను పెద్ద ఎత్తున వైసీపీ పెద్దలు ఆక్రమించుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నా కనీసం వాటి వివరాలని కూడా ప్రభుత్వానికి అందించలేదంట. ఇప్పటికీ కూడా గత ప్రభుత్వ వాసనలతోనే క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేస్తోందన్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. చివరకు పైనుంచి ఆదేశాలు వచ్చిన తరువాత వాటి వివరాలను డిప్యూటీ సీఎం పేషీకి అందించారట. అసలు ఎట్టకేలకు డిప్యూటీ సీఎం తిరుపతి అటవీ శాఖ అధికారుల తీరుపై స్పందించడంతో ఇప్పుడు ఆ అధికారుల్లో చలనం వచ్చింది అంటున్నారు. తిరుపతి అటవీ శాఖ అధికారులు తాము ఎవరికి బాధ్యులం కాదు, మాదో స్వతంత్ర రాజ్యం అనే తీరులో వ్యవహరిస్తున్నారట. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ పనిచేసిన అధికారి తన మాట జవదాటని వారిని కీలక పోస్టుల్లో ఎఫ్ఆర్ఓలుగా నియమించుకున్నారు. అప్పట్లో సదరు అటవీ శాఖ సిబ్బంది మొత్తం వైసీపీ పెద్దలకు ఊడిగం చేశారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కూడా వారి అక్కడ విధుల్లో ఉండడంతో వైసీపీ వారి పెత్తనమే నడుస్తుందంటున్నారు. కీలకమైన అటవీ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో ఉన్నప్పటికీ తాము లెక్క చేయమన్న రీతిలో వ్యవహరిస్తున్నారట. తాజాగా జరుగుతున్న పరిణామాలు అదే స్పష్టం చేస్తున్నాయి. తిరుమలలోని పాప వినాశనం అటవీ శాఖ పరిధిలో ఉంటుంది. వాహనాల టోల్ సైతం అటవీ సిబ్బంది వసూలు చేస్తుంటారు. అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గంతో పాటు నడక మార్గంలోని దుకాణాలు సైతం అటవీ శాఖ పరిధిలోకి వస్తాయి. గతంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ తన అనుచరులకు పెద్ద ఎత్తున దుకాణాల నిర్వహణకు అనుమతించారు. వారిలో కొంతమంది అన్య మతస్థులు కూడా ఉన్నారు. వారు ఏకంగా తమ దేవుని ప్రార్థనలు అక్కడ చేస్తుంటారు. వాటిని సోషల్ మీడియా మాధ్యమంలో ఉంచి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయం మీడియా, ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం కనిపించడం లేదు. దాంతో చివరకు టీటీడీ ఎంటర్ అయి అక్కడున్న అన్య మతస్థులను బయటకు పంపింది. ఇంకా కొంతమంది ఉన్నప్పటికీ అటవీ శాఖ సిబ్బంది వారిని కాపాడుతున్నారంట. పాప వినాశనం డ్యాంలో ఉన్నట్లుండి ఓ రోజు బోట్లు షికారు చేశాయి. దానిపై అనేక విమర్శలు వచ్చాయి. బోటింగ్ కోసం అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా టూరిస్టు బోట్లు తెప్పించారు. బోటింగ్ ఏర్పాటు చేసి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. దాని మీద అనేక విమర్శలు రావడంతో డ్యాం భద్రత కోసం బోట్ల ద్వారా డ్యాంలో తనిఖీలు నిర్వహించాలని జిల్లా ఫారెస్ట్ అధికారి అయిన డిఎఫ్ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఆయనకు మొహం చెల్లక టీటీడీ ద్వారా ఆ ఉత్తర్వులు జారీ చేయించడం విమర్శల పాలైంది. ఈ బోటింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. మొత్తం మీద ఓ అధికారి అత్యుత్సాహం ప్రభుత్వ పెద్దలను ఇరుకున పెట్టినట్లయింది. తాజాగా అలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. ముఖ్యంగా తిరుపతిలోని దివ్యారామం అంటే భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. అలిపిరి పాదాల చెంత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ 1985లో ఈ ప్రాంతంలో దివ్యారామం ఏర్పాటు చేయించారు. అక్కడ స్థానికులతో పాటు భక్తులు విశ్రాంతి తీసుకుంటారనే ఉద్దేశంతో అప్పట్లో దాన్ని ఏర్పాటు చేశారు. 2015లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు దివ్యారామాన్ని మరింత అభివృద్ధి చేయించారు. వాకింగ్ ట్రాక్ల ఏర్పాటుతో పాటు అక్కడున్న ప్రాంతాన్ని డెవలప్ చేయించారు. దీంతో ప్రతిరోజు ఉదయం వేలాది మంది అక్కడ వాకింగ్ చేస్తున్నారు. సెలవు రోజుల్లో కుటుంబ సమేతంగా వచ్చి పిల్లలతో కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వ్యాపారాల కోసం దివ్యారామాన్ని కమర్షియల్ చేయడానికి సిద్ధమయ్యారు ఫారెస్ట్ అధికారులు. ఏకంగా వందల సంవత్సరాల నాటి చెట్లను నరికి క్యాపిటేరియా పేరుతో హోటల్ నిర్మాణానికి పూనుకున్నారు. ఆ హోటల్ ఏర్పాటు చేయడానికి పదుల సంఖ్యలో చెట్లను నరికించారు. దానిపై పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు. అయితే దానిపై తిరుపతి అటవీ శాఖ అధికారులు తలాతోక లేకుండా గ్రాంధిక భాషలో ఓ ప్రెస్ నోట్ విడుదల చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తిరుపతి జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక మూల ఏనుగుల దాడి జరుగుతున్నాయి. ఈ దాడిలో 3 రైతులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఏనుగులు అడవుల నుంచి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా అటవీ శాఖ అధికారులు కార్యాలయం నుంచి బయటకు రాకపోతూ ఉండడం విమర్శల పాలవుతుంది. ఏనుగుల కారణంగా జరిగిన పంట నష్టం అంచనా వేయడానికి కూడా అధికారులు రావడం లేదంట. గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ వ్యాప్తంగా అటవీ భూముల ఆక్రమణలు పెద్ద ఎత్తున జరిగినట్లు విచారణలో బయటపడుతుంది. వాటిపై వేగంగా స్పందించాల్సిన అటవీ శాఖ అధికారులు మాత్రం తీరిగ్గా రెవెన్యూ, పోలీస్ అధికారులు స్పందించిన తర్వాత వస్తున్నారట. పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ భూముల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలకు పాల్పడినట్టు గుర్తించారు. అదేవిధంగా వైసీపీ పీఎస్సీ కన్వీనర్ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కూడా కడప జిల్లా చింతకొమ్మ దిన్నెలు 60 ఎకరాలకు పైగా ఆక్రమించారని నిర్ధారించారు. రాజంపేట ఎమ్మెల్యే సైతం
36 ఎకరాల అటవీ భూములు ఆక్రమించారని ప్రచారం జరుగుతుంది. అలాగే కడప జిల్లా బద్వేల్లోని కాశీనాయన మండల అటవీ ప్రాంతంలో కాశీనాయన క్షేత్రంలోని అన్నదాన సత్రాలను టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్నాయని కూల్చివేశారు. అయితే అదే టైగర్ రిజర్వ్ లో ఉన్న షిరిడి సాయి కంపెనీకి కేటాయించిన భూముల విషయంలో ఎందుకు అభ్యంతరం చెప్పలేదనే విమర్శలు వస్తున్నాయి. కాశీనాయన క్షేత్రానికి సంబంధించిన సత్రాలు పడగొట్టడంతో అది పెద్ద వివాదంగా మారింది. దానికి సంబంధించి ప్రతిపక్షాలు, హిందూ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంపై అనేక విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించి కేంద్రంతో మాట్లాడి చివరకు సొంత ఖర్చులతో సత్రాల నిర్మాణం చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే షిర్డీ సాయి కంపెనీ విషయంలో ఎందుకు అధికారులు ఉదారంగా ఉన్నారని చర్చ నడుస్తోంది. అదేవిధంగా కాశీనాయన మండలంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సోదరుడు కూడా పెద్ద ఎత్తున అటవీ, రెవెన్యూ భూములు ఆక్రమించారని ఆరోపణలు వచ్చాయి. దానిపై రెవెన్యూ శాఖ స్పందించిన అటవీ శాఖ ఏమాత్రం పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో చిరుతపులి వేటగాళ్ల ఉచ్చుకు మరణిస్తే చివరకు రైతుల మీద కేసులు పెట్టి అటవీ శాఖ అధికారులు చేతులు దులుపుకున్నారు. తిరుపతి జిల్లా అటవీ శాఖలో గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులు ఇప్పటికీ పనిచేస్తున్నారంట. అందుకే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై అంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంట. ఆ క్రమంలో అటవీ శాఖ ఎవరి నియంత్రణలో ఉందనే విమర్శలు గట్టిగానే వినిపించాయి. ఎట్టకేలకు ఈ వ్యవహారాలపై డిప్యూటీ సీఎం స్పందించి విచారణకు ఆదేశించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆలస్యంగా అయినా నష్ట నివారణ చర్యలకు దిగడంపై విమర్శలు గుప్పిస్తూనే ఇకనైనా అటవీ అధికారుల్ని కంట్రోల్లో ఉంచుకోవాలని పలువురు సూచిస్తున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నగర వన నిర్మాణాల పేరుతో జిల్లా అటవీ శాఖ అధికారులు కోట్లాది రూపాయలు స్వాహా చేశారని, వాటిపై కూడా విచారణ జరిపించాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ఆ వ్యవహారాలపై డిప్యూటీ సీఎం ఎంత సీరియస్ గా చర్యలు తీసుకుంటారు. For more videos like this, subscribe Big TV channel.